రాష్ట్రంలో రైస్ మిల్లుల అక్రమాలపై సీరియస్గా రియాక్ట్ అయింది హైకోర్టు. ప్రభుత్వానికి బియ్యం ఎగురుతున్న వారిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ బరాబరు పెడతారని జస్టిస్ విజయసేన్ రెడ్డి కామెంట్ చేశారు. దీంతో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖలు చర్యలు మొదలుపెట్టాయి. సూర్యాపేటలో రైస్ మిల్ ఓనర్ దాదాపు 64 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. దీంతో రికవరీకి సిద్ధమయ్యారు రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నారని మండిపడ్డది హైకోర్టు జస్టిస్ విజయసేనారెడ్డి ధర్మాసనము. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్లకు పైచిలకు విలువ చేసే సీఎంఆర్ రైస్ని పక్కదారిలోకి పట్టించి వాళ్ళు అమ్ముకున్నారు. ఇక ఆ ధాన్యాన్ని ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారని చెప్పేసి కూడా సీరియస్ అయింది. ఈ డబ్బులు మొత్తం కూడా రైస్ మిల్లర్లు చాలామంది ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇదే గనక చేస్తే మాత్రము ఆ ఏసీబీని రంగంలోకి దింపుతాం, ప్రతి రైస్ మిల్లుకు సంబంధించి కూడా దాడులు చేయించి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి సీరియస్ అయ్యారు హైకోర్టు జస్టిస్. సూర్యాపేట జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు ఉన్న సోమ నరసింహులు తిరుమలగిరి రైస్ మిల్లులో తనకు సంబంధించి దాదాపు 64 కోట్ల రూపాయల విలువ చేసే సీఎంఆర్ రైస్ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండే ఇవ్వకపోవడంతో రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న రైస్ మిల్లుతో పాటు తన ఆస్తులను జప్తు చేసుకుంటామంటూ, రెవెన్యూ యాక్ట్ ప్రకారం జప్తు చేసుకుంటామంటూ ఆదేశాలు జారీ చేయడంతో మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించాడు సోమ నరసింహులు. దాంతో హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. మిల్లర్లకు ఇచ్చిన డబ్బులు, ప్రతి డబ్బులు కూడా పేదల డబ్బులు, ప్రజల డబ్బులే పన్నుల రూపంలో తీసుకొచ్చి మీకు చెల్లించారు, ధాన్యం రూపంలో చెల్లించారు. ఆ డబ్బులను మీరు జల్సాలకు, మీ సొంతానికి ఉపయోగించుకుంటామంటే ఎలా ఊరుకుంటామంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది. మరోవైపు ఎవరైతే రైస్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సొంతానికి వాడుకుంటున్నారు. ఇదే చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఒక సూర్యాపేట జిల్లాలోనే 150 కోట్లకు పైచిలకు ధాన్యం, సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే రైస్ మిల్లర్లు ఎవరు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన కొంతమంది నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ పైరవీలు చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ లైట్ తీసుకుంటున్నారనేది అధికారులలో ఉండే. కానీ ఈ హైకోర్టు ఆదేశాలతో, హైకోర్టు తీర్పుతోటి అధికారులలో కూడా కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధాన్యం రికవరీ చేయడంలో టూ టైప్ ఆఫ్స్ ఉంటాయి. ఒకటేమో ధాన్యం ఉన్న తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ పెట్టకపోవడం అయితే దాన్ని రికవరీ చేయొచ్చు. రెండవ పాయింట్ వచ్చేసి ధాన్యం ఉండదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆ ధాన్యాన్ని ఇవ్వరు. అంటే ఇది ఇతర ప్రాంతాలకు అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకొని వేరే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారు అనేది అధికారులలో క్లియర్గా ఉంది. కానీ దీన్ని కనుక ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ఇందులో కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ కావడంతో అధికార యంత్రాంగం కూడా రికవరీ చేయడంలో కొంత తాత్పర్యం చేస్తుంది, ముందుకు పోలేని పరిస్థితి. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి మాత్రం అధికారులు ఖచ్చితంగా కూడా దీన్ని ముందుకు పోవచ్చు అనే వాళ్ళలో స్పష్టంగా కూడా కనిపిస్తుంది. మరోవైపు ముందు డీడీ తీసిన తర్వాతనే వాళ్ళకు ధాన్యం ఇస్తే ఎక్కడ రికవరీకి ఇబ్బంది కాదు, అదేవిధంగా వాళ్ళు ఎటుపోకుండా మన ధాన్యాన్ని మనకి ఇస్తారు, ఎలాంటి ప్రభుత్వానికి కూడా నష్టం ఉండదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్లకు సంబంధించి మాత్రం ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర అవసరాలకు అమ్ముకొని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ని ఇవ్వకపోవడంతో వేల కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి జరుగుతుంది. పేద ప్రజల సొమ్ముని వాళ్ళు జల్సాలు చేస్తున్నారు అనేది హైకోర్టు కూడా తప్పుపట్టడంతో ఈరోజు అధికారులు మాత్రం మళ్ళీ సీరియస్గా ఏవైతే పెండింగ్లో ఉన్న సీఎంఆర్ రైస్కు సంబంధించిన రైస్ మిల్లులను వాటి మీద ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మళ్ళీ సోమ నర్సయ్యకు సంబంధించిన రైస్ మిల్లుని స్వాధీనం చేసుకునే పనిలో మాత్రం అధికార యంత్రంగా ఉంది. మరోవైపు కోదాడకు సంబంధించిన సత్యనారాయణకు సంబంధించి కూడా కోట్ల రూపాయల బకాయి ఉన్నాడు, దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలో కొంత తక్కువ ఉంది, ఇక్కడ కూడా ఒకరిద్దరు ఉండే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికార యంత్రాంగం నాయకులు కనుక దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇచ్చే విధంగా వాళ్ళ మీద కేసులు నమోదు, ఇవ్వకపోతే కేసులు నమోదు చేయాలి, లేకపోతే వాళ్ళని రికవరీ చేయాలనే దాని మీద అధికారులకే ఆదేశాలు జారిస్తే ఖచ్చితంగా కూడా రికవరీ చేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా నష్టం జరగదు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ కావడంతో వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది సివిల్ సప్లైకి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చాలామంది ఈ ఎగ్గొట్టిన దాంట్లో సీఎంఆర్ రైస్కు సంబంధించి ఎగ్గొట్టి ఇతర ప్రాంతాలకు అమ్ముకున్న వాళ్ళలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన, గత ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన రైస్ మిల్లుల యజమాన్యాలు చేశారనేది కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జిల్లాల్లో ఏవైతే పెండింగ్లో ఉన్న మిల్లులకు సంబంధించి సీఎంఆర్ రైస్ ఉందో వాటన్నిటిని కూడా రికవరీ చేసే ప్రయత్నం అయితే ఓవరాల్గా చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు ధర్మాసనం ఏదైతే ఈరోజు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు సంబంధించి అధికారులు మాత్రం కొంత ఆనందం
నిర్బంధం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు రికవరీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరు అడ్డుపడకపోతే ప్రభుత్వానికి మళ్ళీ ఆ సొమ్మును రికవరీ చేసి ఇవ్వచ్చు అనే ఆలోచనలో మాత్రం అధికార యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. సివిల్ సప్లైకి సంబంధించి ఒక్క జిల్లాలోనే, ఒక సూర్యాపేట జిల్లాలోనే పెద్ద ఎత్తున పెండింగ్ ఉండడం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మంత్రిగా ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించి మిల్లర్లు గనక ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకపోతే సీరియస్ అవుతాం, అదే సీరియస్ అవ్వడంతో పాటు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా కూడా ఎక్కువ జరుగుతుంది. ఆ దందా గనక జరిగితే పీడీ యాక్ట్లు పెట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీరియస్ అయ్యాడు. దాంతో కొంత తగ్గుముఖం అయితే పట్టినట్లు కనిపిస్తుంది. ఇక రికవరీకి సంబంధించి ఏవైతే సిఎంఆర్ రైస్కి సంబంధించిన రికవరీ ఉందో దాని మీద జిల్లా అధికార యంత్రాంగం ఫోకస్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. రైస్ మిల్లర్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యం ఎటుపోయిందంటూ ఫైర్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ధాన్యం రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అందించలేదని తెలిపింది. కాగా నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల దగ్గర సుమారు 72 కోట్ల విలువ చేసే ధాన్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రైస్ మిల్లర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. సీఎంఆర్ రైస్ కోసం ఇచ్చినటువంటి ధాన్యం ఎటుపోయిందంటూ, ఎటుమాయమైందంటూ తీవ్ర పదజాలాన్ని వాడింది హైకోర్టు. రైస్ మిల్లర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల రైస్ ఇప్పటికీ రైస్ మిల్లర్ల వద్దనే ఉంది. ఇది తిరిగి ప్రభుత్వానికి ఇంకా అప్పజెప్పినటువంటి పరిస్థితి. దీని విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఉంటుందనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. ఇంత విలువైనటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఏం చేశారు, అంత విలువైనటువంటి రైస్ ఎటుమాయమైందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ నిన్న హైకోర్టులో మనకు కనిపించింది. చీఫ్ జస్టిస్ దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైస్ మిల్లర్లందరూ ఇందులో పాత్రదారులే. ఏ ఒక్క రైస్ మిల్ కూడా ఫేర్ గా వ్యాపారాన్ని చేయట్లేదు. ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ధాన్యాన్ని తిరిగి రైస్ గా మార్చి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి క్రమంలో చాలా చోట్ల రైస్ ను ఎగ్గొడుతున్నటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. దాదాపు అన్ని రైస్ మిల్లుల్లోనూ ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చెప్పింది. ముఖ్యంగా సీఎంఆర్ రైస్ కోసం ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ రైస్ కోసం రైస్ మిల్లర్లకు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్లో రైతుల వద్ద కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లకు అప్పచెప్తుంది ప్రభుత్వం. దాని రైస్ గా మార్చి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. రైస్ మిల్లర్లకు సంబంధించినటువంటి బాధ్యత అది. సో ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా రైస్ మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. చాలా చోట్ల నిన్న సూర్యాపేటకు సంబంధించి ఒక ఘటనకు సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగినాయి. అందులో భాగంగానే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. సూర్యాపేటకు సంబంధించినటువంటి ఒక వ్యాపారి దాదాపు 64 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి రైస్ ను తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పలేదు. ఈ క్రమంలోనే హైకోర్టు రైస్ మిల్లర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రతి సీజన్ లోను, ప్రతి ఖరీఫ్ తో పాటు యాసంగిలోను ధాన్యాన్ని, రైతుల వద్ద సేకరించినటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ రైస్ గా మార్చి ఇచ్చేందుకు రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ధాన్యాన్ని అప్పజెప్తుంది. ఈ క్రమంలో తిరిగి రైస్ మిల్లర్లు ఆ రైస్ ను ప్రభుత్వానికి అప్పజెప్పట్లేదు. ఇది 1-2 సీజన్లు కాదు, దాదాపు 4-5 సీజన్ గా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి ఈ కోవలో చెందినటువంటి ఒక ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2020-21 ఖరీఫ్, అట్లాగే 2021 యాసంగి, దాంతోపాటు 21-22 ఖరీఫ్ కు సంబంధించినటువంటి దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ఇచ్చింది. జిల్లాలోని అప్పజెప్పింది. ధాన్యాన్ని రైస్ గా మార్చి ఇవ్వమనేటువంటి ప్రక్రియలో భాగంగా అప్పజెప్పినటువంటి నేపథ్యం. కానీ రైస్ మిల్లర్లు కేవలం 60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఇంకా 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైస్ మిల్లర్ల వద్ద దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇంకా రైస్ ఎటుపోయిందనేటువంటిది అంతు చిక్కట్లేదు. ఇటీవల సివిల్ శాఖ, దాంతో పాటు టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసి రైస్ మిల్ దాడులు చేసినటువంటి క్రమంలో ఎక్కడ కూడా ధాన్యం కానీ రైస్ గా మార్చినటువంటి ధాన్యం రైస్ గా మారినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అన్ని రైస్ మిల్లులు కూడా ఖాళీగా కనిపించింది. సో అధికారులు దీని మీద సీరియస్ అయింది ప్రభుత్వం. ఇదే క్రమంలో 2 జిల్లా స్థాయి అధికారుల్ని, సివిల్ సప్లై సూపరింటెండెంట్ తో పాటు సివిల్ సప్లై మేనేజర్ ని సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. హైకోర్టు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా
వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. ఏ ఒక్క రైస్ మిల్లులోనూ పూర్తి స్థాయిలో ధాన్యం రైస్గా మారట్లేదు. ఒకవేళ రైస్గా మారినా ఆ రైస్ పక్కదారి పడుతున్నటువంటి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, బయట మార్కెట్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని తిరిగి యాస్టీజ్గా రైస్గా ఇచ్చేటువంటి ప్రక్రియ మాత్రం ఏ రైస్ మిల్లులో కొనసాగేటువంటి విషయం, ఈ యొక్క ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని నిన్న హైకోర్టు కూడా చెప్పింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇట్లాంటి సమస్యను అధికారులు గుర్తించారు. ఎక్కడెక్కడ ధాన్యం మిస్ అయింది, ఎక్కడెక్కడ ధాన్యం ఎంత ఇచ్చారు, తిరిగి రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఎంత రైస్ ఇచ్చారనేటువంటి కోణంలో ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలకు సంబంధించినటువంటి అన్ని రైస్ మిల్లకు సంబంధించినటువంటి లెక్కలు కూడా ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్తుంది. సో నిన్న హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా ధాన్యాన్ని ప్యాడీని సాగు చేసేటువంటి తెలంగాణ రాష్ట్రంలో మిగతా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ పండించేటువంటి రైస్ బయట రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి ఎగుమతి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇంత పెద్ద మొత్తంలో ఉత్పాదన ఉన్నా కూడా రైస్ మిల్లర్ల వద్దకు వెళ్ళిన ధాన్యం పూర్తి స్థాయిలో తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా మారి రావట్లేదు. సో ఈ క్రమంలోనే హైకోర్టు చాలా సీరియస్ అయినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో రైస్ మిల్లర్లకు హైకోర్టు ఏదైతే సీరియస్ గా వ్యాఖ్యలు చేసిందో, సీరియస్ గా హెచ్చరికలు చేసిందో, దీన్ని రైస్ మిల్లర్లు ఎట్లా తీసుకుంటారో చూడాల్సినటువంటి అంశం ఉంది. ప్రతిసారి కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు రైస్ మిల్లర్స్ ప్రతిసారి కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల రకరకాల కొర్రీలు పెడుతూ ప్రభుత్వానికి రైస్ ను తిరిగిచ్చేటువంటి క్రమంలో రకరకాల ఇబ్బందులను సృష్టిస్తున్నారు. సో ఈసారి ఏం చేయబోతున్నారు? హైకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. చాలా సీరియస్ గా స్పందించినటువంటి నేపథ్యంలో రైస్ మిల్లర్స్ ఏం చేయబోతున్నారు చూడాల్సినటువంటి అంశంగా ఉంది. మరోపక్క ప్రభుత్వం కూడా ధాన్యం ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. చూడాలి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని రైస్ మిల్లర్స్ ఎట్లా తీసుకుంటారు, తిరిగి వారి వద్ద ఉన్నటువంటి 10,000 కోట్ల విలువైనటువంటి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్తారా లేదా అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.